హాయ్ గాయ్స్, ఈ రోజు మనం లేటెస్ట్ గా రిలీజ్ అయిన థ్రిల్లర్ సినిమా చూద్దాం. మొదటి నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్సుకత కలిగిస్తుంది. ఈ సినిమా పేరు క్యారియాన్. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక నర్సరీని చూపించారు. ఆ నర్సరీని లోకల్ స్మగ్లర్ నడిపిస్తున్నాడు. అతన్ని కలవడానికి ఒక మిస్టీరియస్ వ్యక్తి వచ్చాడు. అతడు ఎందుకు ఈ స్మగ్లర్ ను కలవడానికి వచ్చాడంటే నోవిచెక్ అనే విషయాన్ని ఇతడు రష్యా నుంచి స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చాడు. అది తీసుకురావడానికి ఇతడు చాలా కష్టపడ్డాడట. అందువల్ల నా కష్టానికి తగినట్లుగా డబ్బు డబుల్ గా ఇవ్వాలని అన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ వ్యక్తి డబుల్ గా డబ్బిచ్చాడు. ఆ డబ్బు తీసుకోగానే స్మగ్లర్ దాన్ని చేతులతో ముట్టుకుని వాసన చూశాడు. ఆ తర్వాత తన ప్యాకెట్ లోంచి ఒక కార్ కి తీసి ఆ మిస్టీరియస్ వ్యక్తికి ఇచ్చాడు. సడన్ గా ఏమైందో ఏమో కానీ అతడు గిలగిల కొట్టుకుంటూ చనిపోయాడు. అప్పుడు ఆ మిస్టీరియస్ వ్యక్తి అతడు ఇచ్చిన కీని చేతులతో తీసుకోకుండా కచ్చిప్ తో తీసుకున్నాడు. అతడు ఆ డబ్బులో ఏదో కెమికల్ కలిపి ఇచ్చినట్లున్నాడు. స్మెల్ చేసిన కొన్ని నిమిషాల్లోనే శరీరంలో ఉన్న రక్తం అంతా బయటకు వచ్చి వాంతులు చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత ఈ మిస్టీరియస్ వ్యక్తి ఏం చేశాడంటే ఆ స్మగ్లర్ చేతికి వాచి ఉంది, దానిపై ఏదో కెమికల్ పోసి కాల్చేశాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి సూట్ కేసు తీసుకున్నాడు. ఈ సూట్ కేసును క్యారియాన్ సూట్ కేసు అని చెప్తుంటారు. సీన్ కట్ చేసి ఒక క్యూట్ కపుల్ ను చూపించారు. ఇతని పేరు ఈథన్. ఇతడే ఈ సినిమా హీరో. పక్కనే అతని భార్య ఉంది, ఆమె పేరు నోరా. ఇప్పుడు వీళ్ళిద్దరూ చాలా సంతోషపడుతున్నారు, ఎందుకంటే నోరా ప్రెగ్నెంట్ గా ఉంది. వీళ్ళిద్దరూ కూడా పక్కనే ఉన్న ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు. హీరో సెక్యూరిటీగా పనిచేస్తుంటే అక్కడ జరిగే ఆపరేషన్స్ అన్నింటికి హెడ్ ఈమెనే. ఇప్పుడు వీళ్ళిద్దరూ రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ వెళ్లేటప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మనకు బిడ్డ పుట్టబోతోంది కాబట్టి మనం త్వరగా సెటిల్ కావాలి అని హీరోయిన్ అంటోంది. యాక్చువల్ గా హీరోయిన్ కెరియర్ బాగానే ఉంది, కానీ ఇతని కెరియరే సరిగా లేదు. ఎందుకంటే యాక్చువల్ గా ఇతను పోలీస్ కావాలని అనుకున్నాడు. పోలీస్ సెలక్షన్ లో ఇతడు పాస్ కాలేకపోయాడు. అందువల్ల తన ఎయిమ్ ను వదిలేసి ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ లో సాధారణ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఈ విషయం అంతా నోరాకు బాగా తెలుసు. అందువల్ల నువ్వు మళ్ళీ పోలీస్ ఎగ్జామ్ రాసి ఆ డ్యూటీకి వెళ్ళొచ్చు కదా అంటోంది. ఇలా మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. పార్కింగ్ లో కారు ఆపిన తర్వాత బస్సు ద్వారా లోపలికి వెళ్తున్నారు. అప్పుడు ఇతను ఏమంటున్నాడంటే నువ్వెందుకు సడన్ గా ఇప్పుడు పోలీస్ డ్యూటీ గురించి అడుగుతున్నావు అన్నాడు. ఇష్టమైన పని దొరక్క ఇలాగే ఉంటే ఎలా ముందుకు వెళ్ళగలం అని ఆమె అంది. హీరోకు పోలీసు ఉద్యోగం అంటేనే ఇష్టం, అందుగురించే ఆమె అలా చెబుతోంది. ఇలా మాట్లాడుకుంటూ లోపలికి వచ్చారు. ఇతనుకు డ్యూటీకి టైం అయింది. అయ్యయ్యో టైం అయిందే అని పరిగెత్తుతున్నాడు. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ వస్తోంది. అందులో ఏం చెప్తున్నారంటే మనం అందరం కూడా భయపడాల్సిన టైం వచ్చింది, అంటే 2 గంటల ముందే వచ్చి చెకింగ్ చేసుకోండి అని చెప్పినా కూడా కొందరు లాస్ట్ గా వస్తారు, మన ప్రాణాలు తోడుతారు. లేట్ గా వచ్చినా కూడా కొంచెం కూడా ఓపిక ఉండదు, మన సహనాన్ని పరీక్షిస్తుంటారు. వాళ్ళు లేట్ గా వచ్చిందే కాక మనం చేసే పని గురించే తప్పుగా మాట్లాడుతుంటారు. అదంతా మనం పట్టించుకోకూడదు. మనం ఇలా పని చేయాలి అలా పని చేయాలి అని హెడ్ వారందరికీ చెప్తున్నారు. ఎందుకంటే ఇది క్రిస్మస్, అందువల్ల వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఎలాంటి డిలే లేకుండా మనం పని చేయాలి అని సుపీరియర్ చెప్తున్నాడు. ఈ మీటింగ్ కు కూడా హీరో లేట్ గానే వచ్చాడు. ఆ తర్వాత లియోనల్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ను చూపించారు. అతడు అందరికి ఒక పెన్ గురించి చెప్తున్నాడు. ఫేక్ బోర్డింగ్ పాస్ లను కనిపెట్టడానికి ఇది సహాయపడుతుందని చెప్పాడు. వీళ్ళు చేసే చిన్న తప్పు కూడా ప్రయాణికుల ప్రాణాలకు చాలా డేంజర్, అందువల్లే మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలని సుపీరియర్స్ కిందున్న వాళ్ళకు చెప్పారు. ఇప్పుడు ఎరిక్ అని ఒక క్యారెక్టర్ ను చూపించారు. యాక్చువల్ గా ఇతడు ఒక ర్యాప్ సింగర్, కొన్ని టికెట్స్ ను అమ్ముతున్నాడు. ఇదిగో చూడండి, ఇందులో 2వ పాట వినండి, మీకు ట్విన్స్ పుడతారు అని చెప్తున్నాడు. ఒరే దుర్మార్గుడా, ఈ విషయం నీకొక్కనికే చెప్పాను కదా, నువ్వు ఊరంతా చెప్పావారా అని తన ఫ్రెండ్ ను తిడుతున్నాడు హీరో. ఇతడే హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఇతనికే నా భార్య ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయం చెప్పాడు. అవునరా, అందరి ప్రేమ నీకు కావాలి కదా, అందుకే అందరికీ చెప్పా అంటున్నాడు. రే, మనం ఇద్దరం ఇక్కడే పనిచేస్తున్నాం, ఒకేసారి వచ్చాం, కానీ నాకు 2 ప్రమోషన్లు వచ్చాయి, నువ్వు ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇక నువ్వు మాట్లాడకుండా నోరా చెప్పినట్లు వినరా, ఆ పోలీస్ డ్యూటీకి అప్లై చేయరా అంటున్నాడు. ఇతడు కూడా ఇదే మాట అంటుంటే మరి హీరో ఎందుకు మళ్ళీ అప్లై చేయలేదో మనకు చూపించలేదు. అప్పుడు ఇతను ఏమనుకుంటున్నాడంటే నేను కెరియర్ లో ముందుకు వెళ్ళట్లేదని నా భార్య అనుకుంటోంది, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అనుకుంటున్నాడు. అందువల్ల ఇప్పుడు పనిచేస్తున్న డ్యూటీలో నేను పైకి వెళ్ళాలి. అప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది నేను కూడా ఈ డ్యూటీలో సీరియస్ గా ఉన్నానని. అప్పుడు ఈతన్ నేరుగా సెక్యూరిటీ హెడ్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నాకు ప్రమోషన్ కావాలి అని అంటుంటే అతన్ని చూసి నవ్వుతున్నాడు. ఎందుకంటే ఇతని గురించి అతనికి కూడా బాగా తెలుసు. చేసి
చేయనట్టు అలా పనిచేస్తుంటాడని. ఇదిగో చూడు తమ్ముడు, చాలా సిన్సియర్ గా పనిచేసేవారు మాత్రమే నాకు కావాలి. నువ్వు ఎలా పనిచేస్తావో నాకు బాగా తెలుసు, అందువల్ల ఇదంతా మర్చిపో అని ముఖం కొట్టేసినట్లే మాట్లాడాడు. అప్పుడు హీరో కూడా గట్టిగా అడగలేకపోతున్నాడు, ఎందుకంటే ఇప్పటి వరకు ఇతడు ఒక మంచి పని కూడా చేయలేదు. సడన్ గా అతనికి ఏమైందో ఏమో కానీ దమాలన డోరును తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఇప్పటి వరకు నేను ఇష్టం లేకుండానే ఈ పని చేశాను, కానీ నాకు కూడా ఈ పనిలో ఏదైనా సాధించాలని అనిపిస్తోంది. నన్ను మీరు నమ్మలేదని నాకు బాగా తెలుస్తోంది, కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేనెవరో మీకు చూపిస్తా అంటున్నాడు. అప్పుడు లైట్ గా హెడ్ ఇంప్రెస్ అయ్యాడు, కానీ ఏమంటున్నాడంటే ఈ రోజు నీకు ఇవ్వడానికి ముఖ్యమైన పని అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా చూద్దాంలే అంటున్నాడు. సాధారణంగా ఇలాంటి సెక్యూరిటీస్ ను ప్యాసింజర్స్ ను చెక్ చేసే పనికి మాత్రమే వదులుతుంటారు. ఇక ముఖ్యమైన పని ఏంటంటే స్క్రీనింగ్ చేయడం. స్క్రీనింగ్ అనేది సీనియర్స్ తోనే చేయిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ సీనియర్ గా ఉన్నది ఎవరంటే హీరో యొక్క ఫ్రెండే. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే సార్ ఈ రోజు నా చోట వాడిని కూర్చొనివ్వండి, వాడిని స్క్రీనింగ్ చేయనివ్వండి అని అన్నాడు. అప్పుడు ఆ హెడ్ సరే నువ్వే చెయ్యి అన్నాడు. సీన్ కట్ చేస్తే ఎయిర్పోర్ట్ బయట ఒక వ్యాన్ లోపల స్పెట్స్ పెట్టుకుని ఒక సైకో ఉన్నాడు. అతడు ఎవరినో కిడ్నాప్ చేశాడు. ఒక బటన్ ను నొక్కాడో లేదో ఎయిర్పోర్ట్ లో ఉండే 90% సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఇతనికి కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ లో ఏం జరుగుతుందో మొత్తం చూస్తున్నాడు. ఇప్పుడు హీరోను చూపించారు, అతడు చాలా సంతోషపడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ కు మెసేజ్ పెట్టాడు. చాలా గర్వంగా తన కౌంటర్ దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు లియోనల్ అనే ఆఫీసర్ అతని దగ్గరకు వచ్చాడు. బోర్డింగ్ పాస్ ఫేకా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేయడానికి ఒక పెన్ లాంటిది చూపించాడే, అది హీరోకు ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించాడు. ఈ ఎయిర్పోర్ట్ లో అందరికీ కూడా ఈతను బాగా తెలుసు. అతడు చాలా మంచివాడు, ఫ్రెండ్లీగా ఉంటాడని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈతన్ చాలా సంతోషంగా వచ్చి సీట్ లో కూర్చున్నాడు. అప్పుడు హ్యాకర్ ను చూపించారు. ఇతడేం చేశాడంటే హీరో యొక్క ఫ్రెండ్ ఇంటికి తుపాకీతో ఒక వ్యక్తిని పంపించాడు. అతని ఫ్యామిలీని కిడ్నాప్ చేయడానికి పంపించినట్లున్నాడు. అక్కడ జరుగుతున్నదంతా ఇతడు సిస్టమ్ లో చూస్తున్నాడు. ఇలా ఇతడు చెక్ చేస్తున్న క్రమంలో సడన్ గా ఇప్పుడు ఈతను వచ్చి ఆ ఫ్రెండ్ సీట్ లో కూర్చోగానే ఇతడు షాక్ అయిపోయాడు. మనకు ఒక సమస్య అని ఎవరికో చెప్తున్నాడు. మనం సెలెక్ట్ చేసిన వ్యక్తికి బదులుగా ఆ సీట్ లో వేరే ఎవరో కూర్చున్నారు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అప్పుడు ఆపోజిట్ లో ఉన్నవాడు టెన్షన్ పడకు, ప్రశాంతంగా ఆలోచించు అన్నాడు. అతడెవరో అతని గురించి అన్ని వివరాలు సేకరించండి అన్నాడు. అప్పుడు టక్కున హీరో గురించి అన్ని డీటెయిల్స్ తీశారు. ఇంకోవైపు హీరో యొక్క ఫ్రెండ్ ఇంట్లో ఉన్న ఆ కిడ్నాపర్ చెప్పండి వాళ్ళను ఎత్తుకొచ్చేదా అంటున్నాడు. యాక్చువల్ గా ఇప్పుడు ఈతను కూర్చున్న చోట ఇంతకు ముందు హీరో యొక్క ఫ్రెండ్ కూర్చునేవాడు. అతడు చేసే స్క్రీనింగ్ లో ఏదో గోల్మాల్ చేయాలని వీళ్ళు అనుకున్నారు. అందుకోసం పక్కాగా ప్లాన్ వేసుకున్నారు. కానీ ఇప్పుడు హీరో అక్కడ మార్చి కూర్చోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు కాల్లో ఉన్న హెడ్ సైకోతో ఏం చెప్తున్నాడంటే మీరు టెన్షన్ పడకండి, ప్లాన్ ను మార్చండి అని చెప్పాడు. ఇక లాస్ట్ మినిట్ లో వీళ్ళు ఏమీ మార్చుకోలేరు, అందువల్ల ఇకపై ఇతడే మన టార్గెట్ అనుకున్నారు. ఇక నెక్స్ట్ మినిటే హీరో ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న చిన్న వస్తువులను బట్టి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు. పే స్లిప్ ను బట్టి నోరా ఇదే ఎయిర్పోర్ట్ లో పనిచేస్తుందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ ను చూసి ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉందని కూడా తెలుసుకున్నారు. ఇక వీడేరా మన టార్గెట్ అని ఫిక్స్ అయిపోయారు. హీరోకు దొరకక ఛాన్స్ దొరికింది కదా, అందువల్ల సిన్సియర్ గా అన్నిటినీ స్కాన్ చేస్తున్నాడు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. సార్ ఇదేదో వస్తువు అక్కడ పడి ఉంది, నాది కాదు సార్ అని ఇచ్చింది. అప్పుడు దాన్ని తీసుకున్న హీరో ఇది మీది కాదా, సరే అయితే ఇక్కడే ఉండనివ్వు అని అంటున్నాడు. దాన్ని కింద పెట్టబోతుంటే హీరో ఫోన్ కు మెసేజ్ వచ్చింది. రేయ్ దాన్ని తీసి చెవిలో పెట్టుకోరా అని అందులో ఉంది. అప్పుడు హీరో ఆ మెసేజ్ చూసిన తర్వాత ఏంట్రా ఇది అని దాన్ని చెవిలో పెట్టుకున్నాడు. అప్పుడు ఏమంటున్నారంటే ఏ ఈతన్ నేను చెప్పేది మాత్రం విను అని అంటున్నారు. మొదట సీట్ లో కూర్చో, నేను చెప్పేది చెయ్యి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రే ఎవర్రా పరాచికాలు ఆడుతున్నారు, ఎరిక్ నువ్వేనారా అంటున్నాడు. హీరో ఇదంతా తమాషా అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు కొంచెం వెనక్కి తిరిగి చూడు తమ్ముడు అని అన్నారు. అక్కడ పిచ్చిగా ఆడుతున్నాడే వాడే కదా ఎరిక్ అని అన్నారు. ఇతడు తిరిగి చూస్తే ఎరిక్ అక్కడే ఉన్నాడు. ఇదిగో చూడరా ఇది ప్రాంక్ కాదు, నేను చెప్పినట్లు చెయ్యి అని అంటున్నారు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. నేనెందుకురా నువ్వు చెప్పినట్లు చేయాలి అంటున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఒక ప్రాణానికి ఒక బ్యాగ్ అంటున్నాడు. ఒకే ఒక బ్యాగును మాత్రం నువ్వు ఈ స్క్రీనింగ్ లో పట్టించుకోకుండా వదిలిపెట్టాలి. మాకు సంబంధించిన ఒక వ్యక్తి ఆ బ్యాగ్ తీసుకొస్తాడు, ఎలాగైనా చేసి ఆ బ్యాగు ఫ్లైట్ లోకి వెళ్ళాలి. అది గాని చెయ్యలేదనుకో ఒక బ్యాగుకు ఒక ప్రాణం అని చెప్పానే, అది వేరెవరిదో కాదు నోరాది అని అంటున్నారు. అప్పుడు హీరోకు చెమటలు పట్టాయి. అది చాలదన్నట్లు ఆమె ప్రెగ్నెంట్ గా వేరే ఉంది, అందువల్ల మేం చెప్పేది వినరా
అన్నారు. ఒక్కో డీటెయిల్స్ చెబుతుంటే హీరో అదిరిపడ్డాడు. హీరో యొక్క అమ్మ నాన్న గురించి కూడా చెప్తున్నారు. అప్పుడే హీరోకు అర్థమైపోయింది అతడు పెద్ద సమస్యలో చిక్కుకున్నాడని. హీరో మాట్లాడుతూనే 911 కు కాల్ చేస్తున్నాడు. ఎలాగైనా చేసి పోలీసులకు ఈ విషయం తెలియజేయాలని అనుకుంటుంటే, తమ్ముడు చాలా పెద్ద తప్పు చేశావు, నువ్వు ఫోన్ కట్ చేసి దాన్ని తీసుకెళ్లి లాకర్ లో పెట్టు అని అంటున్నారు. ఇదంతా వీళ్ళకి ఎట్లా తెలిసిందిరా అని అనుకుంటుంటే హీరోను 4 వైపులా వాళ్ళు సీసీటీవీ కెమెరాలో వాచ్ చేస్తున్నారు. ఇదిగో చూడు, నువ్వు పెద్ద తప్పు చేశావు, కానీ నీకు సీరియస్నెస్ అర్థమైనట్లుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినుకో, ఒక బ్యాగుకు ఒక ప్రాణం అని బెదిరించాడు. స్నైపర్ రెడీగా ఉన్నాడు. నీ భార్య ప్రాణాలతో ఉండాలంటే మేం చెప్పినట్లు చెయ్యి అని అంటుంటాడు. అప్పుడు హీరో చాలా కోపంతో, ఎవర్రా నువ్వు, టెర్రరిస్టా అని అడిగాడు. నేను టెర్రరిస్ట్ కాదు అని అంటుంటే, అలాగైతే ఏం తీసుకెళ్తున్నారు అని అడిగాడు. డైమండ్స్ తీసుకెళ్తున్నావు అని అంటుంటే, అబద్ధం చెప్పకండిరా, వద్దురా, అలా చేయకండిరా అని హీరో బతిమలాడుతున్నాడు. ఇదిగో చూడు ఈతన్, నువ్వు ఒక బ్యాగును పంపించాలి, అంతే, ఇక నువ్వేమీ చేయలేవు అని అంటున్నారు. సీన్ కట్ చేసి ఒక పోలీస్ డిటెక్టివ్ ను చూపించారు. ఈమె ఎక్కడికి వచ్చిందంటే, సినిమా స్టార్టింగ్ లో ఒక స్మగ్లర్ ను కాలబెట్టి వెళ్ళాడు కదా, అక్కడికి వచ్చారు. ఆ స్మగ్లర్ ను పోలీసులు చాలా రోజులుగా వెతుకుతున్నారు. క్రైమ్ సీన్ లో దొరికిన వాచ్ ను ఈ డిటెక్టివ్ చూసింది. దాన్ని చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఆ వాచ్ వెనక ఒక బగ్ ఉంది. యాక్చువల్ గా ఇతడు పోలీసులు వెతుకుతున్న నిందితుడు కదా, అందువల్ల ఎవరో అతనికి బగ్ పెట్టినట్టున్నారు. ఆ విషయం వీళ్ళకు తెలియడంతో కరెక్ట్ గా బగ్ ను తీశారు. ఆ బగ్ ఇప్పుడు కాలిపోయి ఉండడంతో ఇందులోంచి ఇన్ఫర్మేషన్ తీయడం చాలా కష్టమని అంటున్నారు. అప్పుడు ఆమె, దీని నుంచి సమాచారం ఎవరు తీస్తారో నాకు బాగా తెలుసు అంటోంది. మళ్ళీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ను చూపించారు. క్రిస్మస్ కాబట్టి చాలా మంది ప్యాసింజర్స్ వచ్చారు. వాళ్ళంతా త్వరగా చెక్ చేయండి అని అరుస్తున్నారు. ఇంకోవైపు ఈ సైకో దగ్గర చిక్కుకున్న హీరో విలన్ తన పాటున తను మాట్లాడుతుంటే ఇతడు వింటూనే ఉన్నాడు. హీరో యొక్క తల్లి ఎక్కడ ఉంది, తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఇతనికి పోలీస్ డ్యూటీ ఎందుకు దొరకలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది చాలదన్నట్లు నువ్వు దేనికి పనికిరాని వెదవ్వి అని తిడుతున్నారు. నేను చెప్పేది మాత్రం చెయ్యాలి అని అతడు అంటున్నాడు. కానీ ఈ విషయాన్ని నేను ఎలాగైనా పై వారికి చేరవేయాలని హీరో ఆలోచిస్తున్నాడు. అతడు ఫోన్ లో మాట్లాడుతూనే విలన్ ఈ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నట్లు కనిపెట్టాడు. అతడు మాట్లాడేటప్పుడు పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది, అనౌన్స్మెంట్ శబ్దం కూడా వినిపించింది. అతనితో మాట్లాడుతూనే హీరో చుట్టుపక్కల నోటీస్ చేస్తున్నాడు. ఇదే టైంలో ఒక లేడీ స్పీచింగ్ మెథడ్ లో మెసేజ్ పంపిస్తోంది స్మార్ట్ వాచ్ లో. అప్పుడు హీరోకు ఐడియా వచ్చింది, తన స్మార్ట్ వాచ్ లోంచి కూడా ఇలాగే మెసేజ్ పంపాలని అనుకున్నాడు. ఇదిగో చూడరా, నువ్వు నా భార్యను చూపిస్తూ నన్ను బెదిరించి ఇక్కడ నుంచి ఒక బ్యాగ్ ను మూవ్ చేయాలని చూస్తున్నావు, ఇదంతా తప్పు అని మాట్లాడుతూనే స్మార్ట్ వాచ్ లో టైప్ చేస్తున్నాడు. కానీ ఇదంతా ఆ మిస్టీరియస్ వ్యక్తి గమనించాడు. తమ్ముడు, స్మార్ట్ వాచ్ లో టైప్ చేస్తున్నావే, అది కొంచెం ఆపు, అది తీసి లాకర్ లో పెట్టమ్మా అన్నాడు. అంతే, ఇక అతని మాటలకు హీరో ఆశ్చర్యపోయాడు. ఇదిగో చూడరా, ఇప్పటికే నువ్వు 2 సార్లు తప్పు చేశావు, ఇంకోసారి గాని తప్పు చేశావు అనుకో ఊహించనిది జరుగుతుంది అని బెదిరించాడు. అప్పుడు హీరోకు అర్థమైపోయింది చుట్టూ ఉన్న కెమెరాల ద్వారా తనను వాచ్ చేస్తున్నారని. ఇంకోవైపు లేడీ పోలీస్ ను చూపించారు. తను ఒక బగ్ ను కనిపెట్టింది కదా, అది తన ఆఫీసులో ఉన్న ఒక టెక్కీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చింది. అతడేం చెప్తున్నాడంటే, ఇది కాలిపోవడం వల్ల పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, నేను కొంచెం ఎడిట్ చేసి ఏదో వినేటట్లు కొంత సమాచారం మాత్రం సేకరించానని చెప్పాడు. సీన్ కట్ చేసి మళ్ళీ హీరోను చూపించారు. ఇప్పుడు గాని హీరో ఈ బ్యాగ్ ను అలో చేస్తే ఇక ఏదైనా జరగచ్చు. అందులో బాంబు ఉంటే చాలా మంది ప్యాసింజర్స్ చనిపోతారు. ఇతనికి నోరా యొక్క ప్రాణం కూడా ముఖ్యమే. అందువల్ల ఏం చేయాలరా నాయనా అని హీరో ఆలోచిస్తున్నాడు. ఇక వేరే దారి లేక అతడు అడిగే వాటన్నింటికి ఆన్సర్ చేస్తున్నాడు. అతడు మాట్లాడుతుంటే పక్కన పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. అంతేకాదు అతడు చిప్స్ తింటున్నట్లు సౌండ్ వినిపిస్తోంది. అదే టైంలో ఒక పాత్ర కింద పడింది, పగిలిపోయినట్లుంది. ఇదంతా గమనిస్తూ అతడు చుట్టూ చూశాడు. చూస్తే విలన్ అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ విలన్ వేరెవరో కాదు, సినిమా స్టార్టింగ్ లో క్యారియాన్ అనే సూట్ కేసు తీసుకొచ్చాడు కదా, అతడే. సింపుల్ గా హీరో కనిపెట్టాడు. మరుక్షణమే అతని ముందు ఉన్న ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళాడు. మీ బోర్డింగ్ పాస్ ఇవ్వండి అన్నాడు. ఇతనికి తెలుసు వాళ్ళు ఏ కెమెరాలో చూస్తున్నారని. చిన్న బ్లైండ్ స్పాట్ ఉంది, అక్కడికి వెళ్ళాడు. ఇంతకు ముందు లియోనల్ అనే పోలీసు ఇన్విజిబుల్ పెన్ ఇచ్చాడు కదా, దానిపైన ఏదో రాశాడు. ఆ తర్వాత లియోనల్ ను పిలిచి అతనికిచ్చాడు. ఈ బోర్డింగ్ పాస్ ఏంటో చెక్ చేయండి అన్నాడు. అప్పుడు అతడు ఇదంతా అవసరం లేదయ్యా అంటున్నాడు. సార్ మీరే చెప్పారు కదా కరెక్ట్ గా చెక్ చేయాలని, కొంచెం చూడండి అన్నాడు. అప్పుడు లియోనల్ అర్థం చేసుకున్నాడు. దాన్ని తీసుకుని టార్చ్ లాంటిది దానిపై కొట్టాడు. అప్పుడు హీరో పక్కగా క్లూ ఇచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్నాడే బ్లాక్ షర్టు బ్లాక్
క్యాప్ తో వాడే అన్నట్లు చెప్పాడు. ఇప్పుడు తిరిగి చూస్తే అక్కడ విలన్ లేడు. ఎక్కడికి వెళ్లారా అని చూస్తే ఇప్పుడు లియోనల్ ఆ బోర్డింగ్ పాస్ తీసుకుని వెళ్తుంటే అతని ఎదురుగా వచ్చాడు. అతన్ని ఢీ కొట్టాడు. కొన్ని సెకండ్లలోనే లియోనల్ కింద పడిపోయాడు. అతని చేతిలో ఉన్న బోర్డింగ్ పాస్ ను విలన్ తీసుకున్నాడు. ఇదిగో చూడరా, పెద్ద తప్పు చేశావు, దానికి శిక్ష ఇదే అన్నట్లు సైగల ద్వారా చెప్పాడు. లియోనల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇప్పుడు ఈతను ఒక చోట కూర్చుని ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇతడు లియోనల్ చాలా క్లోజ్ గా ఉండేవారు. తన వల్లే లియోనల్ చనిపోయాడని ఫీల్ అవుతున్నాడు. అప్పుడు విలన్ నేరుగా వచ్చి కూర్చున్నాడు. నేనే చెప్పాను కదరా, మూడో తప్పు చేసావంటే పెద్దగా ఏదైనా కోల్పోవాల్సి వస్తుందని. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొంచెం సేపట్లో నీ కౌంటర్ కు రెడ్ కలర్ క్యాప్ పెట్టుకుని నా మనిషి వస్తాడు. సూట్ కేస్ తో వాడు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏమీ చేయకూడదు. మంచి బాలుడుగా వెళ్లి పని చేయరా అంటున్నాడు. నువ్వు గాని చేయలేదనుకో నోరా తల ముక్కలు ముక్కలవుతుంది అని బెదిరించాడు. ఇప్పుడు అక్కడికొచ్చి చూస్తే ఆ సీట్ లో ఫ్రెండే కూర్చుని ఉన్నాడు. ఏంట్రా అని అడిగితే సారే నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, అదేంటో నువ్వే వెళ్ళు అడుగు అని అతడన్నాడు. లియోనల్ హీరో ఎంత క్లోజో ఆ హెడ్ కూడా తెలుసు. నువ్విప్పుడు చాలా బాధలో ఉన్నావు. ఇలాంటి టైంలో ఈ పని నువ్వు చేయలేవు. ఈ రోజు మాత్రం కుదరదు, నువ్వు నీ పనే చేసుకోపో అని చెప్పాడు. ఈ మాటలు హీరోకు కొంచెం అసంతృప్తిగా అనిపించినప్పటికీ ఆ విలన్ నుంచి తప్పించుకున్నాన్రా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇకపై ఇతడు ఆ పని చేయలేడు కదా. నోరా ప్రాణానికి కూడా ఎలాంటి ఆపద లేదని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నది అతని బెస్ట్ ఫ్రెండ్. ఆల్రెడీ విలన్ ఇతని ఫ్యామిలీని కిడ్నాప్ చేసి అతని ద్వారానే ఈ పనంతా చేయాలని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ టార్గెట్ గా హీరో మారాడో అప్పుడు వాళ్ళను వదిలేశారు. వాళ్ళు ఊరుకు వెళ్లిపోయారు కూడా. ఇక వాడు ఏమీ చేయలేడు. అందువల్ల ఇప్పుడు నేనేం చేసేది, నన్ను అక్కడి నుంచి మార్చేశారు, నేను ఏమీ చేయలేను అని హీరో పొగరుగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ విలన్ అంతకంటే పొగరుగా, తమ్ముడు నువ్వేమేం క్యాల్కులేట్ చేసుకున్నావో నాకంతా తెలుసు. నువ్వు ఏమీ చేయలేనని అనుకుంటున్నావు కదా, కానీ నేను నీ ఫ్రెండునే చంపేస్తా. ఏమంటావు? ఇంకో ఫ్రెండును కూడా కోల్పోతావా అని బెదిరించాడు. అప్పుడు హీరో వెంటనే పరిగెత్తుతున్నాడు. ఎయిర్పోర్ట్ లో ఉన్న స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 2 మద్యం సీసాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కాఫీ స్టాల్ కు వెళ్ళాడు. ఫ్రెండ్ కాఫీ తాగబోతుంటే మద్యాన్ని అందులో కలిపాడు. ఇదంతా చూసిన విల్లన్ సూపర్, ఇకపై జరిగేది నేను చూసుకుంటా అన్నాడు. కొంచెం సేపు అయ్యాక హెడ్ ఆ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, ఏరా డ్యూటీ టైంలో ఎవడైనా తాగుతాడా, మర్యాదగాలే ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. హెడ్ ఆ ఫ్రెండ్ ను తిట్టి పంపిస్తుంటే అతడు హీరో వైపు కోపంగా చూస్తున్నాడు. రేయ్, నీకు ప్రమోషన్ కావాలని నన్ను ఇరికించావు కదరా, నువ్వు ఇంత చీప్ గాడివా అని చూస్తూ వెళ్లిపోతున్నాడు. కానీ హీరో ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ సీట్ పక్కన ఉన్న ఇంకొకతడు హీరోను చూస్తూ నువ్వు ఇంత చీపారా అంటున్నాడు. ఇదే టైంలో రెడ్ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి వచ్చాడు. అతడు సూట్ కేసు తీసుకొచ్చాడు. అది వేరేదో కాదు, సినిమా స్టార్టింగ్ లో చూసామే అదే సూట్ కేసు. అతడు సూట్ కేసు తీసి కౌంటర్ లో పెట్టాడు. ఇదే టైంలో ఇంకో వైపు డిటెక్టివ్ ను చూపించారు. ఆ బగ్ లో ఉన్న ఒక సౌండ్ ను ఆమె మళ్ళీ మళ్ళీ వింటోంది. అందులో నోవి చాక్ అనే ఒక విషయాన్ని ఆమె గుర్తించింది. గూగుల్లో చెక్ చేస్తే అదిరి పడింది. ఇంకోవైపు హీరో కూడా అదే రియాక్షన్ ఇస్తున్నాడు. ఆ సూట్ కేసు ను స్కాన్ చేసినప్పుడు అందులో సిస్టమ్ ఐడెంటిఫై చేయని లిక్విడ్ ఫామ్ లో ఏదో ఉంది. అది ఏమై ఉంటుంది అని హీరో బెదిరిపోతున్నాడు. ఇంకోవైపు లేడీ ఆఫీసర్ అదేంటో కనిపెట్టింది. అదేంటంటే రష్యాలో తయారు చేసిన ఒక బయో వెపన్. అందులో ఉన్న లిక్విడ్ గాని బయటకు వచ్చిందనుకో మనుషుల బాడీలో ఉండే రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది. దాన్ని పీల్చిన వారు వెంటనే చనిపోతారు. ఈ కెమికల్ తోనే ఫస్ట్ సీన్ లో ఆ స్మగ్లర్ ను చంపేశాడు. లియోనల్ కు కూడా వేరే కెమికల్ పెట్టి అతనికి హార్ట్ అటాక్ వచ్చేలా చేశారు. ఆ లెవెల్లో అవి చాలా ప్రమాదకరమైన బయో వెపన్స్. ఇదంతా తెలుసుకున్న ఆ లేడీ ఆఫీసర్ చాలా భయపడిపోతోంది. ఇంకోవైపు హీరో కూడా భయపడుతున్నాడు. బాత్రూమ్ కు వెళ్లి బాగా ఏడుస్తున్నాడు. అదే టైంలో విలన్ అక్కడికి వచ్చాడు. ఏంటి తమ్ముడు, నటిస్తున్నావా? నీ ఫోన్ తీసి కొంచెం పైన పెడతావా? యాక్చువల్ గా హీరో యొక్క ఫోన్ ను ఇతడే తీసుకొచ్చాడు. ఇదిగో చూడు బాబు, నువ్వు పనిని పూర్తి చేశావు, కానీ ఆ సూట్ కేసు సెక్యూరిటీ మాత్రమే దాటింది. నెక్స్ట్ ఇది 2 గంటల్లో ఫ్లైట్ లోకి వెళ్లేంత వరకు నీదే బాధ్యత అంటున్నాడు. అప్పుడు హీరో కుదరదని అన్నాడు. నువ్విప్పుడు నోరాతో లంచ్ చేసే సమయం, వేగంగా వెళ్లి ఆ పని చూడు, అంతే తప్ప ఏదేదో వాగకు అన్నాడు. సీన్ కట్ చేసి ఈ లేడీ ఆఫీసర్ ఉన్న పోలీస్ స్టేషన్ ను చూపించారు. జాన్ అని ఒక ఏజెంట్ వచ్చాడు లేడీ ఆఫీసర్ ను కలవడానికి. ఈ ఊరు లోపల ఏదో ఒక చోట బయో వెపన్ ఉన్నట్లు హీరోయినే ఇన్ఫార్మ్ చేసినట్లుంది. అందువల్లే ఏజెంట్ ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి ఇష్యూస్ అన్ని వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. అతడు అక్కడికి రాగానే ఈ లేడీ ఆఫీసర్ కు కూడా
కూడా ఒక హెడ్ ఉంటాడు కదా, అతడు వచ్చి ఆమెపై అరుస్తున్నాడు. ఇదిగో చూడమ్మా, ఇది క్రిస్మస్ టైం, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని చూడడానికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి టైంలో నువ్వు అనవసరంగా హైప్ క్రియేట్ చేశావు అని అంటున్నాడు. కానీ ఆ ఏజెంట్ హీరోయిన్ దగ్గరికి వచ్చి మీరేం చూశారు అని అడుగుతున్నాడు. మొదట ఇది ఫాల్స్ న్యూస్ అయి ఉంటుందని అతడు కూడా అంటున్నాడు. అప్పుడు ఆమె చేసిన ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తోంది. ఆల్రెడీ ఆమె కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. జనం ఎక్కువగా ఉండే చోట ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగాయా అని విచారించింది. అప్పుడు ఆ టెక్ ఏం చెప్తున్నాడంటే, కరెక్ట్ గా హీరో ఉండే ఎయిర్పోర్ట్ నుంచేని నాకు ఒక కాల్ వచ్చింది. ఈతన్ అనే అతడు కాల్ చేశాడు, కానీ సడన్ గా కట్ చేశాడు. అతడు కాల్ చేసిన కొంచెం సేపట్లోనే మిస్టీరియస్ గా అక్కడ లియోనల్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఇదంతా అతడు చెప్పగానే వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు అక్కడ ఏదో జరగరాంది జరుగుతోందని. వెంటనే ఎయిర్పోర్ట్ కు వెళ్లి నేను ఈతన్ ను కలుస్తానని ఈ డిటెక్టివ్ బయలుదేరింది. అప్పుడు ఆ ఏజెంట్ సీరియస్నెస్ అర్థం చేసుకుని నేను కూడా వస్తానని ఆమెతో వెళ్తున్నాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో చూపించారు. హీరో హీరోయిన్ లంచ్ చేస్తున్నారు. హీరోను చూస్తూ అతని భార్య ఏమంటోందంటే, నీకు ఈ కెరియర్ లో గ్రోత్ లేదని నిన్ను పోలీస్ డ్యూటీ చేయమని చెప్పలేదు, అది నీ డ్రీమ్ కదా, అందుకోసమే చెప్పానని అంటోంది. ఇదే టైంలో విలన్ వేరే చెవులో ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. నేనేం చేయాలో నువ్వు చెప్పొద్దు అని అరిచాడు. కానీ హీరోయిన్ ఆ మాట తననే అన్నాడనుకుని ఆమె లేచి వెళ్ళింది. ఇదే టైంలో లేడీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ కు వచ్చింది. చాలా మంది పోలీసులు లోపలికి వచ్చారు. ఈతను పనిచేస్తున్న సెక్షన్ ను సడన్ గా షట్ డౌన్ చేయాలని చెప్తున్నారు. అప్పుడు హీరోకు ఏమీ అర్థం కాలేదు, కానీ ఏదో ఒక మంచి విషయం జరుగుతోందని అనుకుంటున్నాడు. అప్పుడు అందరినీ మీటింగ్ కు పిలిచారు. హీరో కూడా వెళ్ళాడు. విలన్ యొక్క టీం హీరోను చూడలేకపోతున్నారు, ఎందుకంటే ఆ రూమ్ లో కెమెరా లేదు. కానీ విలన్ ఏమన్నాడంటే, అక్కడ ఏదైతే మాట్లాడుకుంటున్నారో అన్ని విషయాలు నాకు వినిపించాలన్నాడు. అతడు లైన్ లోనే ఉండి వీళ్ళు మాట్లాడుకునేది వింటుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ జరగరాంది ఏదో జరగబోతోందని పోలీసులు చెప్తున్నారు. అందువల్ల ర్యాండమ్ గా మనం కొందరిని చెక్ చేయాలి అని ఆ హెడ్ ఒక లిస్టు రెడీ చేశాడు. ఇక్కడే హీరో తన తెలివిని ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఇంతకు ముందు రెడ్ కలర్ క్యాప్ పెట్టుకున్నవాడు సెక్యూరిటీని దాటుకుంటూ వెళ్లేటప్పుడు హీరో అతని బోర్డింగ్ పాస్ లో అతని నేమ్ ను చూశాడు. ఆ పేరును సెక్యూరిటీ చెక్ చేయాలనుకుంటున్న లిస్టు లో యాడ్ చేశాడు. ఇదంతా విలన్ చూడలేదు. కొంచెం సేపట్లో వాడు దొరుకుతాడనుకున్న హీరో తన సీటులోకి వచ్చి కూర్చున్నాడు. ఏం చేశావురా అని సడన్ గా విలన్ కోప్పడుతుంటే, ఏం చేయలేదని చెప్పాడు. నా మనిషిని మళ్ళీ చెక్ చేయాలని అంటున్నారు, నువ్వేం చేశావని మళ్ళీ అడిగాడు. ఇదంతా ర్యాండమ్ గా జరిగే విషయం, ఇకపై నేను ఏమీ చేయలేను అని హీరో ధైర్యంగా మాట్లాడుతూనే చెవిలోంచి ఇయర్ బడ్ తీశాడు. అదంతా చూస్తున్న విలన్ దాన్ని చెవిలో పెట్టరా అని బెదిరిస్తున్నాడు. కానీ హీరో పట్టించుకోకుండా భార్య దగ్గరకు పరిగెత్తుతున్నాడు. వెంటనే ఈ విలన్ సైకోకు కాల్ చేసి లేపేయ్ అని చెప్పాడు. వాడు చాలా సంతోషంగా వ్యాన్ తీసుకుని హీరోయిన్ ను చంపడానికి బయలుదేరాడు. ఇప్పుడు నోరా హీరోను చూసింది, కానీ అతన్ని తప్పుగా అర్థం చేసుకుంది. నీకు ప్రమోషన్ కావాలని నీ ఫ్రెండ్ ను ఇరికించావు కదా, నీకు ఏదో అయిందని చెడామెడా తిడుతోంది. అప్పుడు ఏం జరుగుతుందో చెబుదామని హీరో నోరు తెరిచాడు. కానీ అదే టైంలో నోరా తలపై లేజర్ లైట్ కనిపించింది. కళ్ళు చెమర్చుతుండగా ఇయర్ బడ్స్ తీసి చెవిలో పెట్టుకున్నాడు. రేయ్, ఆమెను కాపాడాలని నువ్వు ట్రై చేసుకో, కానీ సెకండ్ లో తల పేలిపోతుంది, రెడీనా అంటున్నాడు వాడు. నీ భార్య ప్రాణాలతో ఉండాలంటే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపో అని బెదిరించారు. ఏడ్చుకుంటూనే హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత విలన్ హీరోను పట్టుకుని ఫుల్ గా కొట్టాడు. కానీ హీరో ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు, ఎందుకంటే అతని జేబులో ఉన్న ప్లాస్టిక్ గన్ తీయడం కోసమే. ఆ గన్ తీసి విలన్ ను లాక్ చేశాడు. అప్పుడు అతడు షాక్ అయ్యాడు. ఈతన్ నన్నేం చేయొద్దు అంటున్నాడు. అప్పుడు హీరో వెంటనే ఫోన్ చేసి నోరాను ఏమీ చేయొద్దని చెప్పు అన్నాడు. అతడు సరే చెబుతా అని వాడు సూట్ కేసులో ఉన్న బాంబుని యాక్టివేట్ చేశాడు. 10 నిమిషాల్లో ఆ గ్యాస్ రిలీజ్ కాబోతోంది. మా ప్లాన్ ప్రకారం ఫ్లైట్ లో అయితే 250 మంది మాత్రమే, కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో 5000 మంది అని విలన్ బెదిరించాడు. అప్పుడు హీరో అతన్ని బతిమలాడుతుంటే, నువ్వు చేసిన తప్పును నువ్వే సరిదిద్దుకో అన్నాడు. ఈ బాంబును మాన్యువల్ గా డీయాక్టివేట్ చేయొచ్చు, ముందు ఆ పని చేయని విలన్ అన్నాడు. వెంటనే హీరో బయలుదేరాడు. ఆ సూట్ కేసును సెక్యూరిటీ హెడ్ చెక్ చేస్తున్నాడు. నేరుగా ఆ రూమ్ కు వచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేయాలని హీరో అడుగుతుంటే, నీ బాస్ ను వేసేయి, ఆ తర్వాత బాంబును ఆపేయి అని విలన్ చెప్పాడు. నా వల్ల కాదు అంటుంటే, నోరా నా సమీపంలోనే ఉంది, అంతేకాదు ఎయిర్పోర్ట్ లో ఉన్న 5000 మందా లేక నీ బాస్ ఒక్కడా నిర్ణయించుకో అన్నాడు. నీ చేతిలో ఉన్నది ప్లాస్టిక్ గన్, ఒక్కో సెకండ్ గ్యాప్ ఇచ్చి కాల్వాలి, లేదంటే హీట్ అయ్యి గన్నే పేలుతుంది అని విలన్ చెప్పాడు. వెంటనే హీరో లోపల
లోపలకు వెళ్ళాడు, హెడ్ కు గన్ పెట్టాడు, కానీ షూట్ చేయలేకపోయాడు. అప్పుడు చంపే అని విలన్ అరుస్తూనే ఉన్నాడు, కానీ హీరో షూట్ చేయలేక గన్ ను కింద పడేశాడు. ఆ రెడ్ క్యాప్ అతడు ఒక పెన్ తీసి బాస్ గొంతులో గుచ్చాడు. అక్కడికక్కడే బాస్ చనిపోయాడు. రెడ్ క్యాప్ వాడిని పట్టుకున్న హీరో ఎందుకు చంపావురా అంటుంటే అతని చెవిలో కూడా ఇయర్ బడ్స్ ఉండడం గమనించాడు. యాక్చువల్ గా ఇతడు ఎవరంటే ఇంతకు ముందు సైకో పక్కన ఒక అతన్ని కిడ్నాప్ చేసి పెట్టాడు కదా, అతడు ఇతని యొక్క హస్బెండ్. వీళ్ళిద్దరూ గే ఉన్నట్లుంది. అతన్ని పట్టుకొని ఇతన్ని బెదిరించి పని చేయిస్తున్నారు. హీరో లాగే అతడు కూడా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అదంతా మాట్లాడడానికి టైం లేదు. ఆ బాంబును నిర్వీర్యం చేసి తీరాలి. అందువల్ల విలన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే ఇతడు వెళ్లి ఆ బాంబును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ గ్యాప్ లో అక్కడికి ఒక ఆఫీసర్ వచ్చాడు. లోపల ఈతని యొక్క శబ్దం వినిపించింది. రేయ్, నువ్వు లోపల ఏం చేస్తున్నావురా అని అతడు అంటున్నాడు. అప్పుడు భయంలో ఉన్న ఆ రెడ్ క్యాప్ ఇతన్ని చంపాలని అనుకుంటున్నాడు. కానీ హీరో రే తొందరపడకురా, నేను చూసుకుంటా అని అన్నాడు. ఉండండి సార్, తలుపులు తీస్తా అన్న హీరో ఆ లోపు చనిపోయాడు కదా ఆ హెడ్, అతని డెడ్ బాడీని ఒక చోట దాచిపెట్టారు. ఆ సూట్ కేసును హీరో చెక్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు. ఎలాగోలా చేసి బాంబును నిర్వీర్యం చేశాడు. అప్పుడు హీరో తలుపు తెరిస్తే వీడెందుకు ఈ సూట్ కేసు చెక్ చేస్తున్నాడని ఆ ఆఫీసర్ కు డౌట్ వచ్చింది. అప్పుడు హీరో సారే నన్ను ఇది చెక్ చేయమన్నాడు, అతనికి ఏదో పని ఉందట, బయటకు వెళ్ళాడు అని అన్నాడు. అప్పుడు అతడు ఉదయం నుంచి నీపై నాకు సందేహంగా ఉంది, ఏదో ఒకటి చేస్తున్నావు కానీ దొరుకుతావని అతడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఇక్కడ కట్ చేసి లేడీ ఆఫీసర్ ను చూపించారు. ఆమె ఆ ఏజెంట్ ఇద్దరు కారులో ఎయిర్పోర్ట్ వైపు వస్తున్నారు. అప్పుడు టెక్కీ నుంచేని ఈమెకు కాల్ వచ్చింది. అతడు చెప్పింది విని ఈమె ముఖమే మారిపోయింది. ఏం చెప్పాడంటే ఏజెంట్ అని చెప్పి ఒక అతడితో ఈమె వెళ్తుంది కదా, యాక్చువల్ గా ఇతని పేరు జాన్ అని చెప్పాడు. ఇప్పుడు ఆ టెక్కీ ఏం చెప్తున్నాడంటే జాన్ అనే ఏజెంట్ ఇప్పుడు మన ఆఫీస్ కు వచ్చాడని చెప్పాడు. అలాగైతే మరి ఇతడు ఎవరు అని అడిగింది. ఇప్పుడు కారులో వెళ్తున్న వాడు కూడా విలన్ యొక్క టీమే. 72 గంటలుగా ఆ విలన్ టీము ఈమెను కనిపెడుతూనే ఉంది. అదంతా తెలియక ఈమె ఇతని దగ్గర ఇరుక్కుపోయింది. అప్పుడు విషయం తెలియగానే టక్కున గన్ తీసింది. అప్పుడు ఆ కారును అతడే డ్రైవ్ చేస్తున్నాడు, చాలా వేగంగా తీసుకెళ్తున్నాడు. వీరిద్దరి మధ్య ఫైట్ జరిగింది. అప్పుడు కారు బోల్తా పడింది. అప్పుడు కూడా ఆమెను చంపాలని చూశాడు, కానీ ఆమె అతన్ని కాల్ చేసింది. ఆ తర్వాత ఒక కారును ఆపింది. ఎయిర్పోర్ట్ వైపు వేగంగా వస్తోంది. సీన్ కట్ చేస్తే హీరోను చూపించారు. ఇప్పుడు ఈ రెడ్ కలర్ టోపీ ఉన్న అతన్ని సేఫ్ గా ఫ్లైట్ లోకి ఎక్కించాలి. ఆ విలన్ హీరోకు ఈ పని పూర్తి చేయమని చెప్పాడు. హీరో అతన్ని తీసుకెళ్తుంటే హీరోకు తెలియకుండా ఆ విలన్ చెక్ పెట్టాడు. రెడ్ కలర్ టోపీ పెట్టుకున్న మాథ్యూతో కూడా విలన్ మాట్లాడుతున్నాడు కదా, అతనికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంటే నువ్వు వెళ్లే దారిలోనే నీ చేతిలో ఉన్న గన్ తో హీరోను చంపాలని చెప్పాడు. ఈ విషయం అంతా అతని పార్ట్నర్ తోనే చెప్పిస్తున్నారు. ఇక తన పార్ట్నర్ ను కాపాడుకోవాలంటే వేరే దారి లేదని మాథ్యూ గన్ తీసి హీరోను కలవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ హీరో అదృష్టం అదే టైంలో అక్కడ ఒక అద్దం ఉంది. ఆ అద్దంలో ఈ మాథ్యూ గన్ తీయడాన్ని హీరో చూశాడు. జస్ట్ లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఆ పెట్టెను తీసుకుని పారిపోతున్నాడు. మాథ్యూ కూడా పిచ్చి పట్టినట్లు కాలుస్తూ వెనకే వస్తున్నాడు. కానీ అతనికి ఒక విషయం తెలియదు, ఈ ప్లాస్టిక్ గన్ ను కంటిన్యూగా పేలిస్తే అదే పేలిపోతుందని తెలియదు. ఒకానొక సమయంలో హీరోను చంపాలని అతడు కంటిన్యూగా పేలుస్తూనే ఉన్నాడు. అప్పుడు చేతిలోనే గన్ పేలింది. అందులోంచి ఒక బుల్లెట్ వచ్చి మాథ్యూను తాకింది. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. అతడు అలా చనిపోతుంటే హీరో చాలా బాధపడ్డాడు. మాథ్యూ ఫోన్ తీసుకున్న హీరో నోరాకు కాల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఆమె డ్యూటీలో బిజీగా ఉంది. ఇప్పుడు హీరోకు సాయం చేయడానికి ఎవరైనా కావాలి. అప్పుడే ఒక వ్యక్తి గుర్తుకు వచ్చాడు. అదెవరంటే సినిమా స్టార్టింగ్ లో ఎరిక్ అనే అతడు టికెట్ ఇచ్చాడు కదా, అది గుర్తుకొచ్చింది. వెంటనే అతని నెంబర్ కు ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. నేనే ఈథన్, నోరా డేంజర్ లో ఉంది, స్నైపర్, టెర్రరిస్ట్ అటాక్, రెడీ టెడీ అని కొన్ని వర్డ్స్ టైప్ చేసి అతనికి మెసేజ్ పంపించాడు. ఇదే టైంలో లేడీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ లోకి వచ్చింది. లోపలికి రాగానే సెక్యూరిటీ హెడ్ ను కలవడానికి ట్రై చేసింది, కానీ అక్కడ ఇంకో ఆఫీసర్ ఉన్నాడు. సెక్యూరిటీ హెడ్ కనిపించట్లేదు. వెంటనే చెక్ పాయింట్స్ అన్నిటిని లాక్ చేయమని చెప్పింది. ఆ తర్వాత ఈథన్ ను నేను కలవాలి అంటోంది. ఈ మాటలు వినగానే ఆ ఆఫీసర్ ఆశ్చర్యపోయాడు. ఏదో తప్పుగా జరుగుతుందని మాత్రం అతనికి అర్థమైంది. ఉదయం నుంచి ఈథన్ ప్రవర్తనే సరిగా లేదని వెంటనే చెక్ పాయింట్ ను క్లోజ్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు. యాక్చువల్ గా ఇది పెద్ద ఎయిర్పోర్ట్, అన్ని సర్వీసులను క్లోజ్ చేయడం కుదరదు. ఈతను ఉన్న సెక్షన్ మాత్రం క్లోజ్ చేయమని చెప్పారు. అక్కడ ఏదో జరిగిందని హీరోను వీళ్ళు వెతుకుతున్నారు. కానీ ఈ మధ్యలో
విలన్ కరెక్ట్ గా హీరోను ట్రాక్ చేసి వచ్చాడు. ఏంట్రా అని చూస్తే ఆ పెట్టెలో GPS ఉంది. ఇక హీరోను చూడగానే షూట్ చేయడం ప్రారంభించాడు. ఇతనికి గన్ ఎలా దొరికిందంటే వచ్చే దారిలో ఒక పోలీసును చంపాడు. అతని నుంచి గన్ తీసుకుని హీరోను షూట్ చేస్తున్నాడు. అప్పుడు హీరో ఆ సూట్ కేసును తీసుకుని పరిగెత్తుతున్నాడు. హీరో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికే వస్తున్నాడు. ఇదే టైంలో హీరోకు ఆలోచన వచ్చింది. ఓహో, ఇందులో GPS ఉందా అనుకున్నాడు. ఆ పెట్టెను వదిలేశాడు. అప్పుడు దాన్ని విలన్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో ఎరిక్ వెళ్లి నోరాను కలిశాడు. ఆ మెసేజ్ చూపించాడు. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది. అయ్యో, ఇందువల్లేనా ఉదయం నుంచి వాడు ఒకలాగా ఉన్నాడు అని అనుకుంది. ఇదంతా ఓకే, కానీ అదేంటి రెడీ టెడీ అని ఆమెకు అర్థం కాలేదు. వాళ్ళు ఆలోచిస్తున్న టైంలోనే సడన్ గా వ్యాన్ వచ్చింది. దానిపై రెడీ టెడీ అని ఉంది. ఇక ఆ సైకో వ్యాన్ దిగి నోరాను చంపడానికి వస్తున్నాడు. అప్పుడు ఎరిక్, నువ్వు వెళ్ళు, వాడి సంగతి నేను చూసుకుంటా అని నోరాకు చెప్పాడు. సైకోను ఎదుర్కోవడానికి వస్తుంటే కత్తి తీసి ఒక్క పోటు పొడిచాడు. ఆగకుండా నోరా వైపు వెళ్తూనే ఉన్నాడు. నోరా అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి ఒక పోలీస్ కు ఈ విషయం చెప్దామని అనుకుంది. అప్పుడు వ్యాన్ లో అతడు వెంబడిస్తూనే ఉన్నాడు. నోరా కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతోంది. ఇప్పుడు స్ట్రైట్ రోడ్ వచ్చింది. ఇక వ్యాన్ తో ఆమెను ఢీ కొడదామని అనుకున్నాడు. చాలా వేగంగా వస్తుంటే సడన్ గా అటువైపు కార్ వచ్చింది. ఆ కారును ఢీ కొట్టగానే ఈ వ్యాన్ కు యాక్సిడెంట్ అయింది. హీరోయిన్ తప్పించుకుని పార్కింగ్ కు వెళ్ళింది. ఇంకోవైపు హీరోయిన్ ను కాపాడాలని హీరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. లేడీ ఆఫీసర్ అతనికి గన్ చూపిస్తూ ఆగరా అంటోంది. నా భార్య ఆపదలో ఉంది, ఆమెను కాపాడాలి అంటున్నాడు హీరో. కానీ ఆమె పట్టించుకోకుండా నీ భార్య గురించి నాకేమీ బాధలేదు, నాకు ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్యాసింజర్సే ముఖ్యం, మర్యాదగా లొంగిపో అని అతనికి సంఖ్యలు వేయడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు హీరో ఆమెను ఒక్క తోపు తోశాడు. ఆమె కింద పడగానే వెళ్లిపోతున్నాడు. వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. వైట్ అమెరికన్, అతనికి 50 ఏళ్లుంటాయి, బ్లాక్ డ్రెస్, బ్లాక్ క్యాప్, అతని చేతిలో ఒక సూట్ కేసు ఉంటుంది అని చెప్పాడు. ఆ సూట్ కేసు కు రెడ్ కలర్ రిబ్బన్ ఉంటుంది. మొదట అతన్ని వెళ్లి ఆపండి అని చెప్పాడు. ఆ తర్వాత హీరోయిన్ ను కాపాడడానికి వెళ్తున్నాడు. కానీ ఈ గ్యాప్ లో ఆ సైకో హీరోయిన్ దగ్గరగా వస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఒక బాటిల్ తీసి అతని తలపై కొట్టింది. ఇక పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇంకో వైపు హీరో వస్తున్నాడు. ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్నారు. అదే టైంలో హ్యాకర్ కూడా వచ్చాడు. గన్ తీసి ఎక్కువ పెట్టాడు. అప్పుడు సడన్ గా డమాల్న శబ్దం వినిపించింది. తలకు బుల్లెట్ తగిలి ఆ సైకో అక్కడికక్కడే చనిపోయాడు. ఇంతకీ కాల్చింది ఎవర్రా అని చూస్తే ఆ గే పార్ట్నర్ ఉంటాడే, అతడే కాల్చి చంపేశాడు. అతని దగ్గరికి వెళ్లి హీరో థ్యాంక్స్ అని చెప్పాడు. మరి నా హస్బెండ్ ఎక్కడా అని అతడు అడిగాడు. నిన్ను కాపాడడానికి అతడు ఎంత చేయాలో అంత చేశాడు, చివరకు ప్రాణాలు వదిలాడు అని హీరో చెప్పాడు. పనంతా అయిపోయిన తర్వాత అతడు డీసీ నుంచి వస్తాడని వాళ్ళు చెప్పారు. ఇలా అతడు ఏడ్చుకుంటూ చెప్తుంటే హీరో ఆశ్చర్యపోయాడు. ఏంటి, డీసీ నుంచి వస్తాడా, వాళ్ళు వెళ్లేది న్యూయార్క్ కదా అంటున్నాడు హీరో. అప్పుడే ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. అతని చేతికి 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చారట. ఒకటేమో న్యూయార్క్ కు వెళ్లే టికెట్, ఇంకొకటేమో డీసీ. హీరో ఉన్న చెక్ పాయింట్ న్యూయార్క్ కు వెళ్లేది, కానీ వాళ్ళ ప్లాన్ డీసీకి వెళ్లేది. యాక్చువల్ గా వాళ్ళ ప్లాన్ అంతా కూడా వాషింగ్టన్ డీసీకి వెళ్లే ఫ్లైట్ లోనే అనేది హీరోకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు విలన్ నే చూపించారు. అతడు ఒక చోట కూర్చుని ఉంటే ఒక అమ్మాయి వచ్చి బ్యాగ్ పెట్టి వెళ్తోంది. ఈ అమ్మాయి వేరెవరో కాదు, మొదటి సీన్ లో హీరో దగ్గరకు వచ్చి ఇదెవరిదో అని ఇయర్ బడ్స్ ఇచ్చింది హీరోకు, ఆమెనే. ఆ బ్యాగ్ లో ఒక పారాషూట్ ఉంది. ఇతడు వాషింగ్టన్ డీసీకి వెళ్లే ఆ ఫ్లైట్ దగ్గరకు వచ్చాడు. ఇక లోపలికి వెళ్లడం కోసం క్యూలో నిలబడ్డాడు. కానీ పోలీసులేమో న్యూయార్క్ కు వెళ్లే ఫ్లైట్ లో వెతుకుతున్నారు. ఈ మధ్యలో అతడు ఫ్లైట్ లోకి వెళ్ళాడు. ఇంకోవైపు ఇదంతా ఆపడానికి హీరో హీరోయిన్ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఆ పెట్టె ఎక్కడుందో కనిపెట్టాలి. అప్పుడు హీరో ఒక విషయం రివీల్ చేశాడు. ఇంతకు ముందు హీరో తెలివిగా ఒక పని చేశాడు. అదేంటంటే విలన్ ఇప్పుడు ఆ సూట్ కేసును ఫ్లైట్ లో లగేజీ దగ్గర పెట్టబోతుంటే అందులో సూట్ కేసు పట్టట్లేదు. అది చూసిన ఎయిర్ హోస్టెస్ విలన్ దగ్గరకు వచ్చి, సార్ అది చిన్న లగేజ్ పెట్టడానికి, మీ దగ్గరున్న లగేజ్ పెద్దగా ఉంది, అందువల్ల అది కార్గోకు వెళ్ళాలి అంటోంది. లేదమ్మా, నేను సైజ్ చూసే తీసుకొచ్చా, ఇందులో పడుతుంది అని ట్రై చేశాడు. కానీ పట్టలేదు. యాక్చువల్ గా అతడు కరెక్ట్ సైజ్ లోనే తెచ్చాడు. కానీ హీరో దాన్ని ఒత్తి ఒత్తి బెండ్ చేసి అందులో పట్టని విధంగా చేశాడు. దానికి ఒక బార్ కోడ్ కూడా అతికించాడు. దాన్ని చూసిన ఎయిర్ హోస్టెస్, ఆల్రెడీ దీన్ని ట్యాగ్ చేశారు సార్, మీరేం కంగారు పడకండి, దీన్ని కిందున్న కార్గోకు పంపిస్తానని చెప్పింది. ఇదంతా హీరో చేసిన పనే అని విలన్ కు అర్థమైంది. ఇప్పుడు సూట్ కేసును స్కాన్ చేసి కార్గోకు పంపించారు.
ఆ నంబర్ ను హీరో తన చేతిపై రాసుకున్నాడు. ఇప్పుడు ఆ నంబర్ ఉన్న సూట్ కేస్ ఏ ఫ్లైట్ లో వెళ్తోందని సెర్చ్ చేశారు. వాషింగ్టన్ డీసీకి వెళ్లే ఫ్లైట్ లో ఉందని తెలియగానే హీరోయిన్ దాన్ని ఆపమందామని అంటోంది. కానీ హీరో వద్దని చెప్పాడు. ఇప్పుడు గాని ఫ్లైట్ ఆపితే వాడు రిమోట్ తో బాంబును పేల్చేస్తాడు. ఆ బాంబు పేలకూడదంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలి. అతనికి తెలియకుండానే దాన్ని నిర్వీర్యం చేయాలి. ఆల్రెడీ ఒకసారి నేను నిర్వీర్యం చేశాను. ఎలాగైనా చేసి దాన్ని నేను నిర్వీర్యం చేస్తా. ముందు నువ్వు ఆఫీసర్లను కలిసి అలర్ట్ చేయమని చెప్పాడు. ఇదే టైంలో ఏదో తప్పుగా జరుగుతోందని లేడీ ఆఫీసర్ కు అనుమానం వచ్చింది. టెక్కీకి కాల్ చేసి తనను చంపడానికి వచ్చిన ఫేక్ ఏజెంట్ గురించి అడిగింది. అతడు ఇంతకు ముందు అమెరికన్ సోల్జర్, కానీ అతన్ని పనిలోంచి తీసేశారు. ఆ తర్వాత డిఫెన్స్ రహస్యాలను బయటకు చెప్పేవాడు. ఇదే టైంలో హీరో చెప్పిన విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది. అమెరికన్ అతనికి 50 ఏళ్లు ఉంటాయని చెప్పాడు కదా, కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం రష్యన్ బాంబు. ఇంతకీ ఏం జరుగుతోందని చాలా సెర్చ్ చేశారు. అప్పుడే అసలు ప్లాన్ ను కనిపెట్టారు. డీసీకి వెళ్లే ఫ్లైట్ లో ఒక కాంగ్రెస్ మెంబర్ అంటే ఎంపీ పదవిలో ఉన్న లేడీ ప్రయాణిస్తోంది. ఈ వెపన్ కాంట్రాక్ట్ ను ప్రైవేట్ వాళ్లకు ఇవ్వకూడదని ఆమె వాదిస్తోంది. ఆమె వాదన వల్ల ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ రాకుండా పోతోంది. అందువల్ల ఆ ప్రైవేట్ కంపెనీ అమెరికాలో ఒక ప్లాన్ వేశారు. రష్యాకు చెందిన బాంబు తీసుకొచ్చి అమెరికాలోని ఫ్లైట్ లో పేల్చితే ఆ నేరమంతా రష్యాపై పడుతుంది. కానీ ఆ ప్రైవేట్ కంపెనీకి వెపన్ కాంట్రాక్ట్ వస్తుంది. ఆ ఫ్లైట్ లో ముఖ్యమైన వారు ఎవరైనా ప్రయాణిస్తున్నారా అని చెక్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ ఈ డిటెక్టివ్ టీం గుర్తించింది. ఆ లేడీ వెనకే విలన్ కూర్చుని ఉన్నాడు. ఇంకా ఆ బాంబు తన కంట్రోల్లోనే ఉందని విలన్ అనుకుంటున్నాడు. కానీ హీరో ఎంటర్ అయ్యాడనేది అతనికి తెలియదు. రన్వే కు వచ్చి ఫ్లైట్ ను చేజ్ చేశాడు. ఇదే టైంలో ఆ ఫ్లైట్ ను ఆపాలని లేడీ ఆఫీసర్ మాట్లాడుతోంది. అప్పుడే హీరోయిన్ వచ్చి జరిగిందంతా చెప్పింది. ఫ్లైట్ ను ఆపితే అతనికి అనుమానం వచ్చి రిమోట్ తో బాంబును పేలుస్తాడని చెప్పింది. కానీ అదంతా ఆపడానికి నా భర్త వెళ్ళాడని చెప్పగానే అప్పుడు సీన్ అంతా ఆ లేడీ ఆఫీసర్ కు అర్థమైంది. మొదటి నుంచి దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నది హీరోనే అని తెలుసుకుంది. అప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వండి అంది. విమానం ఎగిరే సమయంలో కార్గోలోకి హీరో ఎంటర్ అయ్యాడు. ఇదంతా తెలియని విలన్ తన ప్లాన్ బాగానే సాగుతోందని అనుకున్నాడు. లోపలికి వెళ్లిన హీరో ఆ బాంబును డిజాల్వ్ చేస్తున్నాడు. దాన్ని మాన్యువల్ మోడ్ కు మార్చిన తర్వాతే విలన్ కు విషయం బోధపడింది. యాక్చువల్ గా విలన్ ప్లాన్ ఏంటంటే గాల్లో ఉన్నప్పుడే ఫ్లైట్ లో గ్యాస్ రిలీజ్ చేసి తను పారాషూట్ ద్వారా దూకి తప్పించుకోవాలనేది అతని ప్లాను. తన ప్లాన్ బెడిసికొట్టిందని తెలిసి హీరోను చంపడానికి కార్గోకు వచ్చాడు. విలన్ హీరో కాలుపై షూట్ చేశాడు. అప్పుడు హీరో ఏం చేశాడంటే కార్గోలోనే ఒక చిన్న రూమ్ ఉంది. అది ఎయిర్ టైట్ కంటైనర్. సూట్ కేస్ ను అందులో పెట్టిన హీరో లాక్ చేశాడు. అప్పుడు విలన్ ఆశ్చర్యపోయాడు. ఇదేంట్రా ఇలా ఉంది, ఇందులో బాంబు పేలదా అనుకుంటున్నాడు. విలన్ అక్కడికి వచ్చి బాంబును బయటకు తీశాడు. మళ్ళీ బాంబును యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వొక పనికి రాని వాడివిరా, నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని హీరోను తిడుతుంటాడు. అందుకేనేమో నువ్వు పోలీస్ గా సెలెక్ట్ కాలేదు అని కోపం వచ్చేలా మాట్లాడాడు. అప్పుడే హీరో తానెందుకు పోలీస్ గా సెలెక్ట్ కాలేదో చెబుతున్నాడు. యాక్చువల్ గా హీరో అన్ని టెస్టుల్లో పాస్ అయ్యాడు. కానీ చివరగా పాలిగ్రాఫ్ టెస్ట్ ఉంటుంది. అందులో వాళ్ళ నాన్న చేసిన ఒక తప్పును అతడు మార్చి చెప్పాడు. అందువల్ల తప్పు చెప్పాడని అతన్ని రిజెక్ట్ చేశారు. అందువల్లే ఆ తర్వాత ఆ టెస్ట్ కే హీరో వెళ్ళలేదు. ఇదంతా హీరో చెప్తుంటే నువ్వు ఏమైనా చెప్పుకో, ఏమైనా చేసుకో, నువ్వు మాత్రం వేస్ట్ గాడివి, ఒక్క పని సరిగా చేయడం తెలియదు అంటున్నాడు. అప్పుడు అతడు మాట్లాడుకుంటూనే దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ముఖ్యమైన ఆ లిక్విడే లేదు. ఎక్కడికి వెళ్ళిందిరా అని చూస్తే అది హీరో చేతిలో ఉంది. అప్పుడు హీరో అతన్ని ఆ రూమ్ లోకి తోసేశాడు. ఆ తర్వాత ఆ లిక్విడ్ ను కూడా అందులో పడేశాడు. ఆ లిక్విడ్ ను వేసేటప్పుడు పగలగొట్టి వేశాడు. ఇక అతడు బయటకు రాకుండా ఎయిర్ టైట్ రూమ్ ను లాక్ చేశాడు. కింద ఫైట్ జరుగుతున్న విషయం పైలట్లకు తెలిసింది. అందువల్ల ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హీరో కార్గో నుంచి బయటకు దూకాడు. పోలీసులు హీరోను అరెస్ట్ చేయడానికి వస్తుంటే లేడీ ఆఫీసర్ ఆపింది. ఆ బాంబును ఏం చేశావని అడిగింది. సేఫ్ గా ఎయిర్ టైట్ కంటైనర్ లో రిలీజ్ అయిందని చెప్పాడు. మరి విలన్ అని అడిగితే దాని పక్కనే అతడున్నాడని చెప్పాడు. హీరోయిన్ వచ్చి హీరోను హగ్ చేసుకుంది. ఇంకోవైపు ఆ కంటైనర్ ను సేఫ్ గా ఫ్లైట్ నుంచి బయటకు తీశారు. హీరో వెళ్తుంటే నీకు గాయాలు తగ్గిన తర్వాత నాకు కాల్ చేయని లేడీ పోలీస్ చెప్పింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత చూపించారు. హీరో అదే ఎయిర్పోర్ట్ లో తన కొడుకుతో నిలబడి ఉన్నాడు. సెక్యూరిటీ లైన్ ను క్రాస్ అయ్యేటప్పుడు ప్యాకెట్ లో ఉన్న బ్యాడ్జ్ తీసి చెకింగ్ కౌంటర్ లో పెట్టాడు. అదేంటంటే అతడు
అతడు పోలీస్ అనే ఐడి. చివరకు హీరో పోలీస్ అయ్యాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.